ఏంటి ఈరోజు పాఠము నాకు ఇచ్చిన పాఠం పేరు చెబితేనే ముందుకు వెళ్తాను. తెలిసిన వారు పాఠం ఏంటండి? నీతి సూర్యుడు ఉదయిస్తున్నాను ఉదయించున్నాను. నీతి సూర్యుడు ఉదయించుచున్నాడు. నీతి సూర్యుడు అంటే రిఫరెన్స్ చదివారండి. మలాకి గ్రంథము మరొకసారి చదువుకుందామండి. మలాకి గ్రంథము 4:2 అండి. అయితే నా నామమందు భయభక్తులు గలవారయుండి గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును. అదిని అతని రెక్కలు ఆరోగ్యము కలుగు చేసెను. చాలండి. నీతి సూర్యుడి యందు భయము భక్తి కలిగి ఉంటే, ఆయన మంద నమ్మకం ఉంచితే, ఆయన కృప చేత మహాశ్వర్యం చేత మనల్ని అతని రెక్కల చోట మనల్ని రక్షిస్తున్నాడు. అసలు నీతి సూర్యుడు ఎవరు? ఏమండి, ఈరోజు ఆగస్టు 15న 78 సంవత్సరములు స్వాతంత్రములో కూడా మన దేశ సూర్యుడు ఉదయించిన దినం ఇది. ఏమండి, మన దేశ సూర్యుళ్ళు ఉదయించే దినము. అందులోనే అల్లూరి సీతారామరాజు ఉన్నారు, గాంధీజీ గారు ఉన్నారు, నేతాజీ గారు ఉన్నారు, నెహ్రూ గారు ఉన్నారు. ఇలాంటి దేశ సూర్యులు ఉదయించిన ఈ దినమే ఆగస్టు 15 దినమేండి. ఇది రావడం కోసము ఎంతోమంది తన ప్రాణాలతో సైతము కూడా లెక్క చేయకుండా స్వతంత్ర ఉద్యమంలోని పాల్గొని రక్తము దారపోసి తన ప్రాణాలు అర్పించి కుటుంబాలు విడిపించి మనము స్వతంత్రులుగా మనము మన దేశంలో మరి ఉన్నతంగా బ్రతకాలంటే మేము మరణించాలి. ఏమండి, వాళ్ళు మరణిస్తేనే మనకి స్వతంత్రం వచ్చింది. వాళ్ళు బ్రతుకున్నప్పుడు రాలేదండి. వాళ్ళు బ్రతుకున్నప్పుడు రాలేదు. వాళ్ళు మరణించిన తర్వాత తన ప్రాణము రక్తము సమస్తము ఇళ్ళల్లో వదిలి అడవుల్లోని కొండల్లోని గృహల్లోని నివసిస్తూ వాళ్ళు పోరాటము చేస్తేనే ఈరోజు చక్కగా మనకి ఇక ప్రార్థన పెట్టుకొని వాక్యము చెప్పుకొని స్వతంత్రులుగా భిన్నత్వంలో ఏకత్వంలాగా ఏ మతమైన స్వేచ్ఛగా జీవించడానికి మరి ఉండడానికి ఇచ్చిన దేశం హక్కు ఎవరిచ్చారంటే స్వాతంత్రము సమరయోధులేనండి. వీళ్ళనే దేశ సూర్యులు అంట, ఉదయించిన సూర్యులు. వాళ్ళు బ్రతుకున్నంత వరకు కూడా మనం ఆయన మర్చిపోమండి. వాళ్ళ దేశం ఉన్నంత వరకు, వాళ్ళు బ్రతుకున్నంత వరకు, మరి దేశంలోనే ఉన్నంత వరకు కూడా ఎవరో వారిని మర్చిపోండి. క్షమించాలండి. ఆదిమూర్తి అన్నయ్య గారు మరి స్టేజీని అలంకరించాలి. స్టేజీని అలంకరించాలి. ముఖ్య వాక్యోపదేశకులు. చాలా సంతోషం అండి. మనం వాళ్ళు గుర్తున్నంత వరకు కూడా వాళ్ళు గుర్తించుకుంటాము. ఈ ప్రాణం ఉన్నంత వరకు గుర్తించుకుంటాము. ఎందుకు గుర్తుకున్నామంటే మన దేశము కోసము వాళ్ళు పుట్టినవారు. మన దేశ స్థితుల కోసం గౌరవం పెంచడానికి కోసము వాళ్ళు పుట్టి మరణించిన వారు కనుక మనం గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వీళ్ళ గురించి వీళ్ళు పుట్టక ముందే దేశం గురించి బ్రతికారని అడిగామనుకోండి, ఎవరినైనా అడగచ్చు. పుట్టినవారు గాంధీజీ కానీ, నేతాజీ కానీ, నెహ్రూ కానీ, అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్ కానీ ఎవరినైనా సరే వాళ్ళ పుట్టుకతోనే వాళ్ళు దేశ పౌరులు, దేశం కోసం బ్రతుకుతారు, దేశం కోసం మరణిస్తారని వాళ్ళ కుటుంబీకులు ఎవరిని అడిగినా సరే, హిస్టరీలోకి వెళ్ళినా సరే అది లేదండి. పరిస్థితుల ప్రభావాల బట్టి, స్థితిగతుల పరిస్థితులు బట్టి, వాళ్ళు ఉన్న ఉద్యమం బట్టి, వాళ్ళు ఉన్న బానిస సంఖ్యలు బట్టి అనేక మందిని హింసించడం చూసిన తర్వాతే వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి దేశం కోసం నేను ఏదైనా చెయ్యాలని పట్టుదల మీద నిలబడిన తర్వాతే స్వతంత్ర పోరాటం చేసేవారుగా నిలబడ్డారండి. వాళ్ళ పుట్టుకతో కాదు. నేను ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, ఒక నీతి సూర్యుడి గురించి మీరు తెలుసుకున్న ముందు ఆయన పుట్టుక ఎందుకు వచ్చింది, ఆయన ఎందుకోసం బ్రతికాడు, ఆయన ఎందుకోసం నిలబడ్డాడు, అసలు పుట్టుక ముందే ఆయన గురించి ఏమి చెప్పింది పరిశుద్ధ గ్రంథంలో నుండి.
పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆయన గురించి ఏమి చెప్పింది? ఏమండి, ఎవరైనా పుట్టిన తర్వాతే గొప్పవారి గురించి చెబుతారు కానీ పుట్టిన ముందు, పుట్టక మునుపు తరతరాల బ్యాక్కెళ్ళా సరే చెప్పుకున్న వ్యక్తి నీతి సూర్యుడి గురించి ఈరోజు మనం తెలుసుకుందామండి. ఆయన చరిత్ర ఎంతంటే దశాబ్దాలు నిరీక్షణతోటి కలిగి ఉన్నవారికి ఆయన ఒక వెలుగై వచ్చాడండి. ఒక సూర్యుడు, నీతి అనగానే సత్యవాక్యము అనుసరించినవాడు. వెలిగిచ్చింది సూర్యుడి లెక్క ఆయన గురించి ఉదయిస్తున్నాడు. సత్యవాక్యాన్ని పట్టుకుని అనేక మంది కోసం వెలుగునిస్తూ చీకట్లో బ్రతుకుతున్న వారందరిని కూడా తన చేతులిచ్చి లేవనెత్తిన వాడే నీతి సూర్యుడు. ఆయన గురించి మనకేం తెలుసు? అయ్యా, చక్కగా 25వ తారీఖున ఆయన పుట్టాడు. క్రీస్తు పూర్వము, క్రీస్తు శకంలోని. మరి ఆయన దేటి మొదలైందని మనకు తెలుసు, కానీ హిస్టరీకి వెళ్ళలేదు కదా ఎప్పుడును. ఆయన పుట్టుక ఎందుకు జరిగింది? ఆయన పుట్టుక మునపే సాతాను ఆయన వంశావళిని చంపడానికి, ఆయన ఏ వంశం నుండి వస్తాడో, ఏ వంశంలోనే అతను జన్మిస్తాడో తెలుసుకొని ఆ వంశంలో ఉన్న వారిని అందరిని కూడా నాశనము చేయడానికి సిద్ధం కలిగి ఉంది. వంశావళి మనం చూసుకున్నట్లుగా అయ్యగారు చదువుతారు, స్మిత్ గారు చదువుతారు, సంఘ కాపరి. వంశావళి చదువుకున్నట్టుగా అబ్రహాము గారి నుండి ఇస్సాకు, యాకోబు, యోదా, తెరుసు, ఎస్రోము, ఫరాము, అభినాద, నైసోను, సల్మాను, బోయాజు, ఒబేజు, ఇషియా, దావీదు, సొలొమోను, రెహబాము. ఈ మాటలు 3 గుర్తించుకోండి. దావీదు